ఇప్పటికైనా చంద్రబాబు చెప్తున్నా వినవయ్యా బాబు. ఎందుకంటే ఈ కుటుంబంలో పెద్దదాన్ని నేను. అందువల్ల నేను చెప్తున్నా, నీ కొడుకును పక్కన పడేయి, వాడిని తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టు, పాలు అమ్ముకోమని చెప్పు శుభ్రంగా. హెరిటేజ్ పాలు బాగా సంపాదించావు కదా అవినీతిలో, ఆ పాలు పెరుగు అమ్ముకుంటా బతుకుతాడు. కనీసం నువ్వన్న కొంత నయం అనేటువంటిది ప్రజల్లో ఉంది. అందువల్ల ఈ చివరి టైంలోనైనా అతన్ని తీసుకెళ్ళి ఇంట్లో పడేసి నువ్వు శుభ్రంగా మంచి పరిపాలన అందించు. ఈ 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఈ అమ్మాయిలకు జరుగుతున్న అత్యాచారాల మీద, అన్యాయాల మీద స్పందించు. ఎంత దారుణాలండి, ఎన్ని దారుణాలండి. ఇప్పటికైనా చంద్రబాబు చెప్తున్నా వినవయ్యా బాబు. ఎందుకంటే ఈ కుటుంబంలో పెద్దదాన్ని నేను. అందువల్ల నేను చెప్తున్నా, నీ కొడుకును పక్కన పడేయి, వాడిని తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టు, పాలు అమ్ముకోమని చెప్పు శుభ్రంగా. హెరిటేజ్ పాలు బాగా సంపాదించావు కదా అవినీతిలో, ఆ పాలు పెరుగు అమ్ముకుంటా బతుకుతాడు. కనీసం నువ్వన్న కొంత నయం అనేటువంటిది ప్రజల్లో ఉంది. అందువల్ల ఈ చివరి టైంలోనైనా అతన్ని తీసుకెళ్ళి ఇంట్లో పడేసి నువ్వు శుభ్రంగా మంచి పరిపాలన అందించు. ఈ 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఈ అమ్మాయిలకు జరుగుతున్న అత్యాచారాల మీద, అన్యాయాల మీద స్పందించు. ఎంత దారుణాలండి, ఎన్ని దారుణాలండి.